దిస్ ఇస్ మహేష్ కాకు. వెల్కమ్ టు ద బిగ్ బుల్. సో ఈ రోజు వచ్చేసి మనం మార్కెట్ అనాలిసిస్ అండ్ మార్కెట్ న్యూస్ చూద్దామండి. సో మార్కెట్ ఓపెన్ విత్ 23,104 అండి. ఆఫ్టర్ బిగ్ వాల్యుయేషన్, సో కింద మీద మార్కెట్ అయితే పడింది. సో దీని తర్వాత వచ్చేసి మార్కెట్ ఈస్ క్లోజ్డ్ విత్ ఎ నెగటివ్ అండ్ అగైన్ సో లైక్ 23,161 పాయింట్స్ అండి. 53 పాయింట్స్ ఏదైతే ఉందో మార్కెట్ డౌన్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు అప్ అయిందండి. లైక్ 54,779 పాయింట్స్కి ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అయింది. అండ్ క్లోజ్ విత్ 55,176 పాయింట్కి అయితే క్లోజ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. ఈరోజు కమోడిటీస్ చూసుకుందాం. లైక్ ఎవ్రీ టైం నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, గోల్డ్ రేట్ అయితే కంటిన్యూస్గా తగ్గుతుందని. ఈ రోజు అయితే 3,000 రూపీస్ తగ్గిందండి గోల్డ్ రేట్. సో టుడే ద గోల్డ్ రేట్ ఈస్ లైక్ 1,46,657 అండి. అండ్ ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి డౌన్ అయిందండి. 1357 పాయింట్స్ అయితే డౌన్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ చూసుకుందామండి. క్రూడ్ ఆయిల్ కూడా డౌన్ అయింది 92 పాయింట్స్కి, లైక్ 8,623 అండి. సో ఇది వచ్చేసి లైక్ క్రూడ్ ఆయిల్. అండ్ న్యాచురల్ గ్యాస్ చూసుకుందామండి. న్యాచురల్ గ్యాస్ కూడా ఈరోజు 7 పాయింట్స్ అయితే డౌన్ అయిందండి. సో 298 పాయింట్స్కి అయితే ఎండ్ అయిందండి న్యాచురల్ గ్యాస్. సో ఈరోజు మనము కరెన్సీ చూసుకుందాం. సో లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఫ్లాట్గా ఉంది, అటు పెరగటం లేదు తగ్గటం లేదు ఇండియన్ రూపీ అయితే. యుఎస్ డాలర్ వచ్చేసి ఈరోజు 95.7 అయితే ఉందండి ఇండియన్ రూపీస్లో. సో ఎనీవే లైక్ కాన్స్టెంట్ అయితే మెయింటైన్ అవుతుంది. సో ఈరోజు లైక్ ఇదండి మార్కెట్ గురించి. అంటే ఈరోజు మార్కెట్ న్యూస్ చూసుకుందామండి. సో ట్రంప్ వచ్చేసి లైక్ కార్గ్ ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్లో నుంచి టేక్ ఓవర్ చేసుకుంటా అని చెప్పేసి క్లియర్గా చెప్పారండి. సో మాక్సిమం దాన్ని కూడా టేక్ ఓవర్ చేసుకుని ఈరోజు అయితే చాలా పెద్ద వార్ అయితే జరిగింది. లైక్ ట్రంప్ వచ్చేసి నేను చంపేస్తానని కూడా డైరెక్ట్గా చెప్పాడు. సో ద థింగ్స్ లైక్ వాళ్ళు నెగోషియేషన్స్లోకి వస్తున్నారు. నెగోషియేషన్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం కావాలో తెలియట్లేదు. ఆల్రెడీ వెనుజులా అయితే యుఎస్ చేతిలోనే ఉంది. సో ఇప్పుడు ఇది కూడా తీసుకున్నా అంటే మొనోపోలీ అవుదాం అనుకుంటున్నారు ట్రంప్. బట్ ఎనీవే పుతిన్ అయితే ఖాళీగా ఉన్నాడండి. సో సంథింగ్ విల్ బి హ్యాపెన్. సో అంత దూరం రానియరు. ఇట్స్ లైక్ ఏ గేమ్. ఇంకొక 10 daysలో అయితే ఈ గేమ్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది కొచ్చి షిప్ యార్డ్ కంపెనీ ఏదైతే ఉందో అది 40% స్టేక్ అయితే తీసుకుందండి. మెరిటైమ్ ఎలక్ట్రిక్ కంపెనీ ఏదైతే ఉందో సో దానిలో 40% స్టేక్ తీసుకుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కంపెనీతో అండి. సో ఈ రెండు మధ్య లైక్ వాళ్ళ దగ్గర అయితే స్టేక్ తీసుకున్నారు. సో లైక్ కొచ్చి యాడ్ కంపెనీ షేర్ వాల్యూ కూడా చాలా బాగానే ఉంది. సో ఓపిక్ యూపీఎస్ ఏదైతే ఆయిల్ ఉందో ఇది ఎక్కువ డిమాండ్ ఉందండి 2027కి. అండ్ 1.73 మిలియన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ దే కాంట్రిబ్యూటెడ్. సో యాక్చువల్గా ప్రీవియస్గా వచ్చేసి 1.54% ఏదైతే ఉందో మిలియన్స్ అది కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఈ రోజు అయితే లైక్ 1.73 అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. ఇండియన్ క్రూడ్ ఆయిల్ లైక్ ఎల్పిజి, సిఎన్జి సప్లైస్ అన్ని మన దగ్గర 2 months ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ అయితే చెప్పిందండి. బట్ 2 months కంటే ఎక్కువే ఉంటాయి. బట్ వాళ్ళు అలా రిలీజ్ చేశారు ఎందుకంటే రేట్లు పెంచాలి కాబట్టి. లైక్ పెట్రోలియం వీళ్ళు కూడా లైక్ సిఎన్జి అండ్ ఎల్పిజి ఎక్కువ యూసేజ్ చేస్తున్నారు బయట మార్కెట్లో. ఆల్ పెట్రోల్ వెహికల్స్ సిఎన్జి అండ్ ఎల్పిజితో నడుస్తున్నాయి. సో అందుకని రేట్లు పెంచడానికి ఇది ఒక ట్రిక్ అనుకుంటాను. సో ఎనీవే లైక్ వార్ అయితే క్లోజ్ అయిపోతుంది. షిప్స్ అక్కడ ఏవైతే వాళ్ళ దగ్గర బార్డర్ దగ్గర ఆగిపోయి ఉన్నాయో అవన్నీ అయితే బయటకు వచ్చేసింది. ఈ రోజు ఒక ట్రాజడీ అయితే జరిగిందండి. సో లైక్ 3 members మన ఇండియన్స్ని లైక్ షిప్ క్రూజ్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని లైక్ చంపేశారు. సో అది కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది దాని గురించి. 3 members మన వాళ్ళు చనిపోయారు అని చెప్పి. ఇస్ అ ట్రాజడీ థింగ్. బట్ వచ్చేసి మన షిప్స్ని వదలడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లమో మనకు అర్థం కావట్లేదు. చూద్దాము లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతుందేమో ఇరాన్ అండ్ యుఎస్ వార్లో. సో మోస్ట్ ప్రాబ్లీ అవ్వకపోవచ్చు. బట్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు వచ్చేసి లైక్ 3 members అటాక్ చేశారు. ఇది మీకు ఇందాక చెప్పిందే. సో 3 members అయితే అటాక్ చేశారు, షిప్లో అయితే చనిపోయారు. సో అండ్ ఇంకోటి వచ్చేసి సో మోర్ ఇండియన్స్ అందరూ వచ్చేసి ఈఎంఐ బేస్లో లైక్ స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ ఎక్కువ కొనుక్కుంటున్నారండి. 40% ఆఫ్ దేర్ ఏదైతే పర్చేజ్ లెవెల్ ఏదైతే ఉందో ఈఎంఐస్ పెట్టుకునే లెవెల్ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీలో 40% పెరిగిందండి. ఇట్స్ ఏ గుడ్ థింగ్. లైక్ ఎవ్రీవన్ యూజింగ్ 4 phones 5 phones యూజ్ చేస్తున్నారు అన్నెసరీగా. దానికి మళ్ళీ బిల్లు కూడా పే చేస్తున్నారు. సో 1 phone అయితే సరిపోతుంది ఎవరికైనా. బిజినెస్ మ్యాన్స్ అయితే ఒక 2 phones is a maximum thing. But people are using 3 to 4 phones using EMI. So anyway like Indian rupee అయితే పెరుగుతుంది వీళ్ళ వల్ల. ఓకే. సో చైనా వచ్చేసి లైక్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు చాలా
లైక్ రిస్ట్రిక్షన్స్ పెట్టి లైక్ ఆపేశారు. ఎందుకు అంటే దానిలో లైక్ కెమికల్స్ అన్ని ఎక్కువ కలుపుతున్నారని త్రీ ఇండియన్ కంపెనీస్ని బ్యాన్ చేశారండి. లైక్ సో దానిలో కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎనీవే సో ఇదొక మళ్ళీ ఇంకో గేమ్ అక్కడ, ఎందుకంటే చైనాలో మోస్ట్ సప్లై ఆఫ్ చిల్లీస్ మనమే చేస్తాం కాబట్టి అక్కడ మళ్ళీ వాళ్ళ స్టాక్ పెరగడానికి ఇది ఒక చిన్న గేమ్ స్ట్రాటజీ ప్లే చేసినట్టున్నారు. దిస్ ఇస్ రియల్ అండి. గోల్డ్మ్యాన్ సచ్ వచ్చేసి మెయింటైన్స్ బయింగ్ కంటిన్యూస్ గా రిలయన్స్ ఇండస్ట్రీ ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని టార్గెట్ చేసి లైక్ 1910 రూపీస్ వరకు అయితే వీళ్ళు టార్గెట్ చేసి లైక్ గోల్డ్మ్యాన్ సచ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని బై చేస్తూనే ఉన్నారండి కంటిన్యూస్ గా. సో ఈరోజు టాప్ గెయినర్స్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుందామండి. లైక్ టొరెంట్ ఫార్మా ఒకటి, హుండాయ్ ఒకటి, ఐఆర్సిటిసి, వేదాంత. సో ఈ 4 కంపెనీస్ వచ్చి టాప్ గెయినర్స్ ఆఫ్ ది మార్కెట్ అండి. ప్లస్ 2.6 వచ్చేసి హుండాయ్ అయిందండి. ప్లస్ 2.43లో టొరెంట్ ఫార్మా అయింది. ఐఆర్సిటిసి ప్లస్ 1.70లో అయింది లైక్ పాయింట్స్ లో. సో వేదాంత వచ్చేసి 1.87% ఇంక్రీజ్ అయిందండి వీళ్ళది. సో టాప్ లూజర్స్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుందామండి. సో నిన్నటి వరకు లైక్ ఏదైతే పెరిగిందో అలానే ఈ రోజు అయితే డౌన్ లో వెళ్ళింది. సో -4.4 పాయింట్స్ అయితే డౌన్ అయిందండి ఇది. పిఎఫ్సి వచ్చేసి 4.12% అయితే డౌన్ అయింది. అండ్ పేటిఎం వచ్చేసి 4.5% డౌన్ అయిందండి ఈరోజు మార్కెట్. అండ్ ఎంఆర్పిఎల్ ఏదైతే ఉందో లైక్ 4.8% అయితే డౌన్ అయిందండి మార్కెట్. సో ఇది ఈరోజు మన మార్కెట్ అనాలిసిస్ అండ్ మార్కెట్ న్యూస్ అండి. సో హాయ్, దిస్ ఇస్ మహేష్ కాకు, వెల్కమ్ టు ద బిగ్ బుల్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.